ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే పరమేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృష్ణం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే విష్ణవే కూర్మరూపిణే. నమోస్తుతే శాశ్వత సర్వయోగ బ్రహ్మాదయస్త్వాం ఋషయో వదంతి తమశ్చ సత్వంచ రజస్త్రయంచ త్వామేవ సర్వం ప్రవిదంతి సంతః. త్వం బ్రహ్మా హరిరథ రుద్ర విశ్వకర్త సంహర్త దినకర మండలాధివాస ప్రాణస్త్వం హుతవహ వాసవాది భేద త్వామేకం శరణముపైమి దేవమేకం. నువ్వే బ్రహ్మ హరి రుద్ర అనే నామాలతో చెప్పబడుతున్నవై. ఎక్కడుంటావు అంటే దినకర మండలాధివాస సూర్యమండలం నుండి ఉంటావు. హిరణ్యభాగవే హిరణ్యవర్ణాగి హిరణ్య రూపాగి హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే అని చెప్పబడుతూ మండలాంతర్గతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండధీదితి మఖండిత జ్యుతిం చింతయే ముని సహస్ర సేవితం అని వర్ణించినట్లుగా మండలాంతర్గతం హిరణ్మయం. మండలం అంటే సమూహం. ఆ సమూహ మధ్యలో ఉన్నాడు. ఎక్కడ? మండలాంతర్గతం హిరణ్మయ మండలంలో ప్రకాశిస్తున్నాడు. అలాంటి నువ్వే ప్రాణమని అగ్ని అని ఇంద్రుడని రకరకాల పేర్లతో చెప్పబడుతూ ఉంటాం. నిన్ను సాంఖ్యులు అగుణుడు అంటారు. యోగస్థులు నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఉపాసిస్తూ ఉంటారు. మాటలు చక్కగా చెప్తున్నాడు. సాంఖ్యాస్త్వామగుణమథాహురేక రూపం యోగస్థం సతతముపాసతే హృదిస్థం వేదాస్త్వామభిదదతీహ రుద్రమీడ్యం త్వామేకం శరణముపైమి దేవమీశం. త్వత్పాదే కుసుమమథాపి పత్రమేకం దత్వాసౌ భవతి విముక్త విశ్వబంధః. నీ పాదపద్మాల మీద ఒక పువ్వో ఒక పత్రమో వేస్తే చాలు వాడు సమస్త బంధముల నుంచి విముక్తుడవుతాడే. అటువంటి మహిమాన్వితుడైన స్వామి నువ్వు. సర్వాజ్యం ప్రణుదతి సిద్ధయోగి జుష్టం స్మృత్వాతే పదయుగళం భవత్ప్రసాదాత్. నీ అనుగ్రహం వల్ల నీ పాదాన్ని స్మరించి ధ్యానించగలిగాను అంటూ స్వామి యొక్క శ్లోకం ఇంకా చాలా విశేషంగా చెప్తాడు. ఇక్కడ నమ్మకం కూడా అందులో వస్తుంది. ఓం నమో నీలకంఠాయ త్రినేత్రాయ చ రంహసే మహాదేవాయ తే నిత్యం ఈశానాయ నమో నమః. నమః పినాకనే తుభ్యం నమో ముండాయ దండినే నమస్తే వజ్రహస్తాయ దిగ్వస్త్రాయ కపర్దిని నమో భైరవనాదాయ కాలరూపాయ దంష్ట్రిణే నాగయజ్ఞోపవీతాయ నమస్తే వహ్నిరేతసే నమోస్తుతే గిరీశాయ స్వాహాకారాయ తే నమః. నమో ముక్తాట్టహాసాయ భీమాయ చ నమో నమః. నమస్తే కామనాశాయ నమః కాలప్రమాధినే నమో భైరవవేషాయ హరాయ చ నిషంగిణి నమోస్తుతే త్రయంబకాయ నమస్తే కృత్తివాససే నమోంబికాధిపతయే పశూనాం పతయే నమః. నమస్తే వ్యోమరూపాయ వ్యోమాధిపతయే నమః. నరనారీ శరీరాయ సాంఖ్యయోగ ప్రవర్తినే నమో భైరవనాథాయ దేవానుగతలింగినే కుమారగురవే తుభ్యం దేవదేవాయ తే నమః. నమో యజ్ఞాధిపతయే నమస్తే బ్రహ్మచారిణే మృగవ్యాధాయ మహతే బ్రహ్మాధిపతయే నమః. నమో హంసాయ విశ్వాయ మోహనాయ నమో నమః. యోగినే యోగగమ్యాయ యోగమాయాయ తే నమః. నమస్తే ప్రాణపాలాయ ఘంటానాదప్రియాయ చ కపాలినే నమస్తుభ్యం జ్యోతిషాం పతయే నమః. నమో నమోస్తు తే తుభ్యం భూయ ఏవ నమో నమః. మహ్యం సర్వాత్మనా కామాన్ ప్రయచ్చ పరమేశ్వర. ఈ సూక్తంలో వింటూ ఉంటే రుద్రం విన్నట్టు ఉందిగా. ఇది నమ్మకమేనండి. ఏమం మీ భక్త్యా దేవేశం అభిష్టూయచ మాధవ. ఇలా నమస్కరించి పాద నమస్కారం చేయగానే అప్పుడు శివుడు అంటున్నాడు, కిమర్థం పుండరీకాక్ష తప్యతే భవతా తప. ఎందుకయ్యా నీకు తపస్సు? తపస్సు చేస్తే నేనేదో ఇవ్వాలా? అందరికి అన్ని ఇచ్చేవాడు నువ్వు, నీకెవరు ఏమి ఇవ్వక్కర్లే. త్వమేవ దాత సర్వేషాం కామానాం కర్మణాం. ఇక అందరి కోరికలకు కోరినవిస్తావు, అందరి కర్మలకు ఫలాన్ని ఇస్తావు పరమేశ్వరుడిగా. త్వం హి సా పరమామూర్తి. నువ్వు ఇప్పుడు కృష్ణుడుగా కనబడుతున్న యొక్క నీ అసలు స్వరూపం ఏమిటి అంటే పరమామూర్తి నారాయణాభయ. అది నారాయణుడు నువ్వు. పైగా మమ నారాయణాభయ, నా యొక్క పరమామూర్తి అయిన నారాయణ స్వరూపాన్ని నువ్వు. వాడు జాగ్రత్తగా వినాల్సిందే మాటలు.
అది సా పరమామూర్తి మమ నారాయణాఫయ నవీనాత్వా జగత్ సర్వం విద్యతే పురుషోత్తం. నువ్వు కానీ లేకపోతే జగత్తుకు ఉనికి లేదు, తెలియబడస్తుమా. వేత్త నారాయణ అనంతమాత్మానం పరమేశ్వరం మహాదేవం మహాయోగం స్వేనయోగేన కేశవ. నువ్వు ఎవరినో ఉపాసించక్కర్లేదు, నువ్వెవడవో నువ్వు తెలుసుకుంటే వాణ్ణి అందరూ ఉపాసిస్తుంటారు ఇక్కడ. అది నీ స్వస్వరూపమయ్యా. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో కృష్ణుడికి నమస్కారం చేసి అమ్మవారిని చూశాడు. అప్పుడు అమ్మవారు కూడా కేశవుడితో మాట్లాడుతుంది. అమ్మవారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. శంకరార్ధ శరీరిణి జగతామాత వ్యాజహార. జగన్మాత శంకరార్ధ శరీరిణి అమ్మవారు హృషికేశుని ఉద్దేశించి ఇలా ఉంటుంది. అహం జానే తవ, నువ్వేమిటో నాకు తెలుసయ్యా. సర్వదా అచ్యుత, ఎప్పుడు తెలుసు నువ్వేమిటో నాకు. నువ్వు అచ్యుతుడు, కానీ శివుడిపై ఉన్న మహాప్రేమ చేత ఈ తపస్సు చేశావు. ఆ ప్రేమని భక్తి అంటారు. ఇంకేముంది? అనన్యామీశ్వరే భక్తి ఆత్మన్యపచ కేశవ. ఈశ్వరుడు యందు ఎంత ప్రేమ భక్తి ఉందో నాపై కూడా నీకు అంత భక్తి ఉంది. మా ఇద్దరిపై ఉన్న భక్తితో నువ్వు పనిచేసావు. నువ్వు త్వహి నారాయణ సాక్షాత్ సర్వాత్మ పురుషోత్తమ. నువ్వు సర్వాత్మకుడివైన నారాయణుడు, పురుషోత్తముడు. ఇప్పుడు ఈ రూపం ఏంటంటే ప్రార్థితో దేవతై పూర్వం సంజాతో దేవకీస్త. దేవతల ప్రార్థనలన్నీ విని నువ్వు దేవకీ సుతుడుగా వచ్చావు. పైగా నీ ఆత్మతో నీ ఆత్మస్వరూపాన్ని చూసుకో. అది ఇక్కడ గొప్ప మాట. ఇక్కడ అంటే నీతో నిన్ను చూసుకుంటే నువ్వే వాడివి తెలుస్తుంది. నావయోర్ విద్యతే భేదం ఏకం పశ్యత్తు సూరయ. నీకు నాకు మధ్య భేదం లేదు సుమా అంది అమ్మవారు. ఇదేంటి శివుడికి విష్ణువుకి భేదం లేదంటారు, కానీ అమ్మవారు ఏంటంటే మరి శివుడికి శక్తికి కూడా భేదం లేదు కదా. అందుకే నా ఆవయోహ విద్యతే భేదం, నీకు నాకు భేదం లేదు. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఏకం పశ్యత్తు సూరయ. జ్ఞానులైన వారు చూస్తారు ఇలాగా. అంటే అలా చూడలేదంటే వాడికి జ్ఞానం లేదు అంతే అక్కడ. అందుకే ఇమానిహ వరానిష్ట, నీకు నేను వరములు ఇవ్వాలి మేమిద్దరం. ఏవి వరాలు అంటారో అవన్నీ దగ్గర ఉన్నాయ్యా. ఏమిటి? సర్వజ్ఞత్వం తథైశ్వర్యం జ్ఞానం తత్పారమేశ్వరం ఈశ్వరే నిశ్చలా భక్తిం ఆత్మన్యపి పరం బలం. ఇవన్నీ దగ్గర ఉన్నవి. అయితే జాంబవత కోరుకుంది, నాకు నీలాంటి కొడుకు కావాలి, నీలాంటి కొడుకు కావాలని కృష్ణుని అడిగింది. కృష్ణుడు తనలాంటి కొడుకు అంటే తను ఉపాసన చేస్తాడా? అందుకే శివుని తపస్సు చేయడానికి లెట్ట. ఇది చాలా విశేషం. చేసి శివుడిని ప్రార్థించాడు ఇక్కడ. మరి శివుడిని ప్రార్థించాలంటే తనను తాను ఉపాసించడమే. అది దీని యొక్క అందమైన భావం అంటే ఇక్కడ. అందుకు వచ్చాడు ఆయన. అందుకే ఆ వరం తీరుస్తున్నాను ఏమో అడగలేదు ఆయన. బయలుదేరాడు అలాగా, మిషతో బయలుదేరాడు. కానీ ఏం కావాలి? జాంబవతి అడిగింది కదా బయలుదేరాడు. ఇప్పుడు అడగనే లేదు. వీళ్ళే అన్నీ నెరవేరుతాయి అంటున్నారు. ఇలా అంటూ ఉంటే శివుడు ఒకసారి నాతోరా అన్నట్టు చెయ్యి పట్టుకుని కైలాసానికి తీసుకెళ్ళాడు కృష్ణుడు. ఇక్కడ ఎంత అందమైన దృశ్యం చూడండి. అంటే కృష్ణుడు వదలలేకపోయాడు శివుడు. ప్రగృహ్య కృష్ణం భగవాన్ అద ఈశ కరేణ దేవ్యాసక దేవదేవ సంపూజ్యమానో మునిభిస్సురైసై జగామ కైలాసగిరింగిరీశ. ప్రగృహ్య కృష్ణం భగవాన్ అధీశ కరేణ దేవ్యాసక దేవదేవ సంపూజ్యమానో మునిభిస్సురైసై జగామ కైలాసగిరిం గిరీశ. దేవతలందరూ స్తుతిస్తూ ఉండగా పైగా విష్ణువు శివుడు అమ్మవారు మూడు ఒక చోట కనబడితే దృశ్యం ఎంత బాగుంది. అక్కడున్న ఆశ్రవాసులందరూ ఆహాఓహో అని ఆనందిస్తూ ఉంటే వెంటనే ఉన్నట్టుండి శివుడు కృష్ణుడు చేపట్టుకుని రా నాతో అని కైలాసానికి తీసుకెళ్ళిపోయాడు. అమ్మవారితో పాటు అంతర్ధానం అయిపోయాడు. తిన్నగా ఎక్కడికి చేరారంటే కైలాసానికి చేరుకున్నారు. ఇక్కడ ఆ కైలాసంకి చేరగానే ఆ కైలాస గిరివాసులందరూ ఈ కృష్ణుడిని చూసాను దగ్గరకు వచ్చేసట్టు మొత్తం. ఎలా ఉన్నాడు అంటే చతుర్బాహుం ఉదారాంగం కాలమేఘ సమప్రభం కిరీటనం శాంగపాణిం శ్రీవత్సాంకిత వక్షసం దీర్ఘబాహుం విశాలాక్షం పీతవాస సమచ్యుతం దధానమురసామాలాం వైజయంతీం అనుత్తమాం భ్రాజమానం శ్రియాదివ్యా యువానం అతి కోమలం. మంచి యవ్వనంలో కోమల స్వరూపంగా ఉన్నటువంటి వాడు. సస్మితం సద్గతిప్రదం, చిరునవ్వు నవ్వుతూ భక్తులు సద్గతి ఇచ్చేటువంటి స్వామి. లీలార్థం దేవఖ్యానందవర్ధన వ్రాజమాన శ్రియా కృష్ణ చచార గిరికందరం. లీలగా దేవకీదేవికి పుత్రుడిగా ఉద్భవించిన వాడు ఆ కైలాసానికి చేరి చాలా కాలం అక్కడున్న గిరికందరములు. కైలాసం చాలా అందమైన లోకం. అక్కడున్న గుహలు వనాలు వాటిలో విహరిస్తుంటే కైలాసంలో అనేక మంది సిద్ధులైన దేవతలు ఉంటారు. వాళ్ళు గంధర్వ అప్సరస నాగకన్య సిద్ధ యక్ష గంధర్వాదులు వీళ్ళందరూ కలిసి స్వామి రూపం చూసి
ఒక్కసారి అక్కడున్న దివ్య కుసుమాలు తీసుకొచ్చి ఆయనకు వేసి ఆయన చుట్టేసేటనమాట. ఆయన విడిచిపెట్టలేకపోతున్నారు. అక్కడున్న అప్సరకాంతులు వీళ్ళందరూ కూడా కృష్ణుడు ధరించిన ఆభరణాలు ఒకసారి ఇస్తావా అన్నట్టు. ఆయన ఇస్తే ఒక్కసారి ఒంటి మీద వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా వేసుకుని ఆ కృష్ణుడిని స్పర్శించిన మమ్మల్ని స్పర్శించాను పరసవించిపోతున్నారు. అందుకే వాళ్ళ యొక్క ఆనందాన్ని చక్కగా వర్ణిస్తున్నారు. దృష్ట్వాచకమిరే కృష్ణం సంస్థుతం శుచిభూషణా కాశ్చిత్ గాయంత వివిధం గానం గీత విశారదా. కొంతమంది బాగా గానం చేయగలిగిన గంధర్వులు కృష్ణుడి కోసం పాటలు పాడడం మొదలుపెట్టారు వాళ్ళ యొక్క శక్తితో. పైగా ఆయన చూసి అందరూ మోహితులైపోయి పరవశించి వాళ్ళు మేనులు వారు మరిచిపోయి స్వామి యొక్క కాశ్చిత్ భూషణవర్యాన్ని స్వాంగాదాదాయ సాదరం భూషయాన్ చక్రరే కృష్ణం కన్యాలోక విభూషణం. కొందరు ఏం చేశారంటే ఆయన ఆభరణాలు లాక్కుని వేసుకున్న వాళ్ళు కొందరైతే, కొందరు ఆభరణాలు తెచ్చి ఆయనకు వేశారు. వేసి ఆనందంగా చూస్తున్నారు. పైగా కొందరు తట్టుకోలేకొచ్చాని ముద్దు పెట్టుకున్నారు. ఆయన చేతులు పట్టుకుని వదలట్లేదు. ఆయన కాళ్ళు చుట్టేశారు. ఎంతమంది అప్సరకాంతలు గంధర్వకాంతలు సిద్ధకాంతలు చుట్టూ ఉంటే అంతమందితో కృష్ణుడు ఎంతమంది ఉన్నారో అన్ని రూపాలు ధరించి బహూని కృత్వా రూపాని బహురూపమును ధరించి పూరయామాస లీలయా. వాళ్ళకి తనపై ఉన్నటువంటి ఆ భక్తిని చూసి వాళ్ళందరినీ ఆనందంతో నింపేశాడు. ఆనందం పేరు రసము, దాని భావమే రాసము. అది లీలగా అనుగ్రహించి రాస లీల చేశాడు కైలాసంలో కృష్ణ పరమాత్మ. వాళ్ళందరినీ ఆనందింపజేశాడు. ఇక్కడ ఏవం వై రుచిరంకాలం దేవదేవ పురే హరి రేమే నారాయణ శ్రీమాన్ మాయయా మోహయం జగత్. అలాంటి కృష్ణ పరమాత్మ కైలాసంలో ఉన్న వాళ్ళందరినీ ఆనందింపజేస్తూ అక్కడున్నాడు. అంటే కైలాసముడు గోలోకం అయిపోయింది. అంత అద్భుతం చేశాడు ఆయన. ఇదంతా శివునికి పార్వతికి ఆనందంగా ఉంది. ఇక్కడ ద్వారకుల వాళ్ళు మాత్రం కృష్ణ వియోగం తట్టుకోలేకపోతున్నారు. ఏదో జాంబవతి చెప్పిందిలో తపస్సుకు వెళ్ళట్టే, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏమిటో తెలియదు. వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే అప్పుడు సుపర్ణో బలవాన్ నేను చూసొస్తాను గరుత్మంతుడు బయలుదేరాడు. కృష్ణావతారంలోనే పిలిస్తే గరుత్మంతుడు రావడం, పనులు చేసి పెట్టడం, ఆ అవతారంలోనే గరుత్మంతుడు వెళ్ళి ముందుగా ఉపమన్యాశ్రమానికి వెళ్ళాడు. ఉపమన్యు ఇక్కడే తపస్సు చేశాడయ్యా, ఏమేడో తెలియదంట. అమాయకం, కొన్ని దేవరహస్యాలు కదా. ఇటు తిరిగాడు. వీడు తిరిగి వచ్చి ద్వారక దగ్గర వచ్చినా కనబడలేదన్నాడు. ఇలా ఉంటే వీళ్ళందరూ దిగులు పడిపోయారు. ద్వారకవాసులు కృష్ణ వియోగం ఎవరు తట్టుకోగలరండి. దానితో అక్కడికి నారదుల వారు ఒకసారి వచ్చారు. ఆయన రాగానే అందరూ ప్రాణాలు లేచొచ్చినట్టున్నాయి. వెంటనే నారాయణో నాథా కుత్రాస్తే భగవాన్ హరి, మా అందరికీ నాథుడైన నారాయణుడైన హరి కృష్ణుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అనగానే చిన్న నవ్వు నవ్వి రమతే అద్య మహాయోగి కైలాస శిఖరే. ఆ మహాయోగి అయిన కృష్ణుడు కైలాస శిఖరంలో రమిస్తున్నాడు సుమా. అక్కడ ఆయన అందరినీ ఆనందింపజేస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఏ పుణ్యాలు చేశారో వాళ్ళని ఆనందింపజేస్తూ విహరిస్తున్నాడు. అక్కడ రమతే యమునా పులినివని ఇప్పుడు కైలాసగిరో. అందుకు భగవాన్ కైలాస శిఖరే హరి రమతే అద్య మహాయోగి. నేను ఇప్పుడే ఆయన చూసి వస్తున్నాను అన్నాడు. మళ్ళొకటి తద్దృష్ట్వా అహమిహాగత అనగానే గరుత్మంతుడికి అడ్రస్ తెలిసిపోయింది. వెంటనే గరుత్మంతుడు రెక్కలల్లార్చుకుంటూ తిన్నగా గెలసరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ వెళ్ళగానే చూశారండి గోపస్త్రీ పరివేష్టితో అక్కడున్న దివ్యకాంతలు అందరి మధ్యలో పరమానందంగా ప్రకాశిస్తున్నటువంటి తత్రాసనస్థం గోవిందం. ఎటువంటి ఆసనం మీద ఉన్నాడంటే దదర్శ దేవకీసూను భవనే రత్నమండితే తత్రాసనస్థం గోవిందం దేవదేవాంతికే హరిం. ఆ శివ సమీపంలో రత్నభవనంలో సింహాసనంపై కూర్చున్న హరిని ఉపాస్యమానం అమరై దివ్యస్త్రీభి సమంతిత. దివ్యస్త్రీల చేత ఉపాస్యుడై, అక్కడ గోపకాంతల చేత ఉపాస్యుడు, ఇక్కడ దివ్యస్త్రీల చేత ఉపాస్యుడై ఉపాసింపబడుతూ ఉన్నటువంటి వాడు, మహాదేవునికి సన్నిధిలో ఉన్నవాడు, మహాదేవ గణముల చేత సేవించబడుతున్నటువంటి వాడు. అలా కనబడుతున్న హరిహరులిద్దరికీ సుపర్ణుడు ఒక్కసారి నమస్కారం చేసుకుని శివుడితో ఉంటున్నాడు. ఆయన ఊరొచ్చాడు కదా. మొత్తం ద్వారకావాసులందరూ వియోగంతో ఉన్నారయ్యా స్వామి కోసం అంటే శివుడు చిన్న నవ్వు నవ్వి ఎంతకాలం నువ్వన్నా నాకు తనివి తీరదు కానీ వెళ్ళాలి కదా అన్నట్ట. అప్పుడు హరి సరే అని గరుత్మంతుడి మీద ఎక్కబోతుంటే అక్కడున్న దేవకాంతలు కన్నీళ్ళు ఆగలేదు. మునులు దేవకాంతలందరూ కూడా ఆయన చుట్టి ఎలా విలపిస్తున్నారు వివరిస్తున్నారు. ఇక్కడ అజగ్ముర్ దేవగంధర్వ ద్రష్టం లోకాదిమవ్యయం వీళ్ళందరూ కూడా ఆ విధంగా చుట్టూ తిరిగిపోయి బాధపడుతూ ఉంటే మందహాసం చేస్తూ అక్కడి నుంచి వచ్చేసేట్టుగా వచ్చి ద్వారకకు చేరుకున్నాడు. ద్వారకకు చేరగానే ఇంకా ద్వారకావాసులు ఉత్సాహం పట్టలేదు. ద్వారకకు చేరుకుని ఆయన మళ్ళీ ద్వారకలు ఉంటూ ఉండగా ఒక రోజున అక్కడికి
అజగ్ముర్దేవగంధర్వా ద్రష్టుం లోకాదిమవ్యయం మహర్షయ పూర్వజాతా మార్కండేయాదయో ద్విజా. మార్కండేయాది మహర్షులు కృష్ణుడిని చూడాలని ద్వారకు వచ్చారు. ఎప్పుడు ద్వారకలో దేవతలు మహర్షులే. ఎందుకంటే పరమాత్మ అక్కడున్నాడు. అక్కడున్న పరమాత్మను చూడటం కోసం వైకుంఠానికి వెళ్ళడం మానేశాడు. ఎందుకంటే గోలోక వైకుంఠాల్లో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏం చేస్తారు? ఆయన వద్దకే వస్తున్నారు అందరూ. అలా వచ్చినప్పుడు వాళ్ళు ప్రాతకాలం వచ్చారట. వచ్చిన వెంటనే ననామతుత్థాయ శిరస, వాళ్ళందరూ పరమాత్మ పరమేశ్వర అంటున్నప్పటికీ తాను మర్యాద మాత్రం అభినయం భలే చేస్తారండి. లేచి వాళ్ళందరికీ ననామ ఉత్థాయ శిరస శ్వాసనంచ దదో వరికి వాళ్ళందరికీ చక్కగా ఎదురుకు వెళ్ళి నమస్కారం చేసి ఆసనమునిచ్చి సంపూజ్యతాన్ ఋషిగణాన్ ప్రణామేన సహానుగ, తన వారితో పాటు ఋషులకి అర్చన చేశాడు. ఆ తర్వాత వారందరికీ నమస్కారం చేసి తాను చేయవలసిన నిత్యకృత్యములు చేశాడు. మధ్యాహ్న సమయం అయ్యింది కనుక అప్పుడు ఆయన స్నాత శుక్లాంబర ప్రాతకాల కృత్యములైన తర్వాత ఋషులతో మాట్లాడి మధ్యాహ్నం అవగానే ఋషులు ఈయన మాధ్యాహ్నికం చేయడానికి వెళ్ళాట. అంటే ఆ సమయంలో చేసింది ఆ సమయం. పొద్దున కబుర్లు చెప్తూ మధ్యాహ్నం సంధ్యావందనం మానేసాను అనకుండా ఎన్ని కబుర్లు చెప్పినా అప్పటికి ఆ పని చేసేయాలి. ఇదేమిటో భారతంలో రామాయణంలో సకాలంలో వాళ్ళు చేసిన అనుష్ఠానం గురించి ఎంత వర్ణిస్తారు. ఈ అనుష్ఠానాన్ని మానేసి ఎన్ని కబుర్లు చెప్పినా ధర్మం ఉద్ధరింపబడింది తెలుసుకోండి. ఇక్కడ అనుష్ఠించకపోతే ధర్మం దేనికండి? ఇక్కడ అధ్యయనం చేసిందంతా అనుష్ఠించినప్పుడే అనుభవం వస్తుంది తెలుసుకోండి. ఇక్కడ అందుకే అధ్యయనం అనుష్ఠానం అనుభవం మూడే పెట్టుకోవాలి. ఇక్కడ అది ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే స్నాత శుక్లాంబర ఈ వర్ణాన్ని ఎందుకు చేస్తున్నాడంటే అవతార పురుషుడైన కృష్ణుడు అవసరం లేకపోయినా అవతారం ఎత్తాడు కనుక ఏం చేస్తాడు? ఏం చేయాలో అదే చేస్తాడు. ఇక్కడ ఎందుకు? లోక సంగ్రహార్థం చేస్తున్నటువంటి విషయం ఇది. స్నాత శుక్లాంబర అని స్నానం చేసి మడి వస్త్రాలు కట్టుకుని భానుముపతిష్ట కృతాంజలి సూర్యాదుల చేత నమస్కరింపబడే సూర్యమండలాధిష్టాతే నారాయణుడు సూర్యుడికి నమస్కారం చేస్తున్నాడు మధ్యాహ్న కాలంలో. మధ్యాహ్నం సంధ్యావందనం చేస్తున్నాడు. జతాప జాప్యం విధివత్, అప్పుడేం జపం చేయాలో అది చేసి ప్రేక్షమానో దివాకరం దివాకరుని ఆ విధంగా చూస్తూ మధ్యాహ్నకాల జపం చేసి తప్పయామాస దేవేశ దేవాన్ పితృగణాన్ మునీన్. మధ్యాహ్నకాలంలో కానీ నిత్యపితృ తర్పణ చేయాలి. అది కూడా చేస్తున్నాడు చూడండి. విధానం ఏమీ తప్పలేదు. భాగవతంలో కూడా ఇదే వర్ణిస్తాడు. తన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాడు కృష్ణ పరమాత్మ. అందుకే ధర్మ విగ్రహుడు, ధర్మానికి ఆచార్యుడు కృష్ణుడు. అందుకే తప్పయామాస దేవేశో దేవాన్ పితృగణాన్ మునీన్ అది చేసి దేవతా మందిరంలోకి వెళ్ళాట. దేవతార్చన చేసుకోవడానికి వెళ్ళాడు. అయితే మార్కండేయాదులు ఎక్కడుండాలన్నా వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయన తిన్నగా ప్రవిశ్య దేవభవనం వెళ్ళి పూజయామాస పూజ చేస్తున్నట్టు. ఎవరిని అంటే లింగస్థం భూతేశం భూతిభూషణం, ఆ శివలింగంలో శివుడిని ఆరాధన చేస్తున్నాడు. సమాప్య నియమం సర్వం నియంతాస స్వయం రుణాం. ఆ విధంగా చేసి ఇంతమంది విప్రోత్తములు వచ్చారని అతిథులందరినీ భోజనం ఏర్పాటు చేశాడు. ఆ దినచర్య ఎంత బాగుందో చూడండి. మధ్యాహ్నం కృత్యమైన వెంటనే దేవతార్చన చేసి దేవతకు నివేదించిన దాన్ని భోజయిత్వా మునివరం బ్రాహ్మణాన్ అభిపూజ్యచ కృత్వాత్మయోగం విప్రేంద్ర అలా కూర్చున్నారు. కూర్చుని కాసేపు మార్కండేయ మహర్షులు వచ్చారు కనుక కథాం పౌరాణికీం పుణ్యాంచక్రే పుత్రాదిభిర్వృత. ఆ పిల్లలకి వీటి మీద చేసలేదండి, అది బయటకు వెళ్ళిపోయారు. నేను మాత్రం ఋషులతో కూర్చొని కబుర్లు ఆడతాను అనకుండా పిల్లలతో కూర్చొని మార్కండేయ మునితో పౌరాణిక చర్చ చేసేట. ఎంత గొప్ప బాగుందో చూడండి. ఇది సరిగ్గా నారదుల వారు కృష్ణుడిని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కనబడతాడే అది గుర్తు వస్తుంది. అది కృత్వా పౌరాణికీం పుణ్యాం చక్రే పుత్రాదిభిర్వృత. తన పుత్రులందరితో కూర్చొని మహర్షుల ముందు కూర్చొని మాట్లాడుతున్న. ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సంతానంతో కలిసి సద్విషయాలు మాట్లాడితే ఆ సంతానానికి సత్సంస్కారాలు వస్తాయి. అదే మా పిల్లలకి ఏం పట్టవండి, మేము మాత్రం వింటామండి నిద్రపోతాం. ఇది పరిస్థితి. పిల్లలకి సంస్కారాలు కృష్ణ పరమాత్మ నేర్పుతున్నాడు. వాళ్ళందరితో పాటు కూర్చున్నాడు. అంటే అక్కడ కూర్చుని ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు వీళ్ళందరితో పాటు కూర్చుని ఆయన పౌరాణిక చేశాడు. అప్పుడు మార్కండేయుడు అంతా మాట్లాడి హసన్ కృష్ణం బభాషే నవ్వుతూ అడిగట. నవ్వుతూ అని అడిగడంలోనే ఏదో ఉంది. అంటే తెలియక కాదు, ఆయన నోట వినాలని కొన్ని బలి ఉంటాయండి. కహ సమారాధ్యతే దేవో. ఇక్కడ మేమందరం కూర్చొని ఏం చేసాం తెలుసా? నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు నిన్ను ధ్యానిస్తూ ఉన్నావు. ఇంతవరకు ఎదురుగా చూసిన వాళ్ళు లోపల ధ్యానిస్తూ ఉన్నావు. నీ నామమే అంటూ పరవశించిపోయావు. నువ్వు మా దేవతా మందిరుడికి ఏం చేసావు అది మాకు తెలుసుకోవాలయ్యా. కస్ సమారాధ్యతే దేవో భవతా కర్మభిశుభై.
ఏ కర్మలతో ఏ దేవతను ఆరాధన చేస్తావు తెలుసుకోవాల్సింది. నీకు కర్మ చేయవలసిన అవసరం లేదు, నువ్వు ఒక దేవతను ఆరాధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్రూహిత్వం కర్మభి పూజ్య యోగినాం ధ్యేయవచ. అందరూ కర్మలతో ఆరాధించేది అచ్యుతుని. అది ఏ కర్మలు చేసినా అచ్యుతుని ఆరాధిస్తాడు. అలాంటి అచ్యుతుని కర్మ చేయవలసిన అవసరం ఉంది. పై యోగినాం ధ్యేయత్వం, నువ్వు యోగులకు ధ్యేయ వస్తువు. అంటే యోగులు ధ్యానించేది నిన్ను, ఆడు నువ్వెవరిని ధ్యానిస్తావు, నువ్వేం కర్మ చేసావు. ఎందుకంటే ఎవరైనా ఆరాధించేది పరమం బ్రహ్మ నిర్వాణం అమలం పదం, అది త్వంహి, అది నువ్వే. త్వంహి పరమం బ్రహ్మ తత్పరమం బ్రహ్మ నిర్వాణం అమలం పదం. ప్రతిదీ తత్పరమం బ్రహ్మ నిర్వాణం అమలం పదం. అయితే ఈ రూపంతో వచ్చినంత మాత్రాన నీ బ్రహ్మతత్వానికి ఏమీ లోటు లేదు. అందుకే అవతరించి మానవుడిగా వచ్చిన బ్రహ్మతత్వం చ్యుతం కాకుండా తిరిగిన వాడివి కనుక నువ్వు అచ్యుతుడివి. నీ బ్రహ్మతత్వానికి అక్కడ లోటు లేదు, నువ్వు సర్వవ్యాపకుడివి. సర్వవ్యాపకుడు ఎలా అవుతాడయ్యా? ద్వారకలో ఒకనొక భవనంలో ఉన్నాడంటే అలా ఉన్నా సర్వవ్యాపకుడివి, అదే నీ ప్రత్యేకత.